హలో అండి. మీరు ఇంట్లో ఎప్పుడైనా పకోడీ చేసుకున్నప్పుడు కొన్ని పకోడీలు అయితే పక్కన పెట్టుకొని కర్రీ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ అలాగే సాల్ట్ పసుపు అయితే వేసుకొని బాగా అయితే మగ్గించుకోవాలి. దాంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. కర్రీ అయితే చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పకోడీలని అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. దీంట్లో అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలండి, ఇదే టేస్ట్. చింతపండు రసం కూడా అయితే వేసేస్తున్నాను. చింతపండు రసం వేసి ఒక 5 మినిట్స్ పాటు అయితే మళ్ళీ మగ్గించుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పకోడీ కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పకోడీ ఏమన్నా మిగిలిపోయినప్పుడు పడేయకుండా, ఇలా వేస్ట్ చేయకుండా ఇలా కర్రీ అయితే చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.